నమస్తే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ఒక యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చైనాకు చెందిన ఆ యువకుడు డింగ్ యోన్ జావో. మనం అంటే చైనీస్ నేమ్స్ కొంచెం మనకు ఎగ్జాక్ట్‌గా ప్రొనౌన్స్ చేయలేము. తెలుగులో అట్లా రాస్తున్నారనమాట. అతను స్వయంగా చెప్పుకున్నాడు, ఆక్స్‌ఫర్డ్‌లో డిగ్రీ పట్టా పొందిన నేను ఇప్పుడు డెలివరీ బాయ్‌గా డెలివరీ బాయ్‌గా పనిచేయాల్సి వస్తుందని ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుందన్నమాట అతని ఫొటోస్‌తో. నిజంగా మనోళ్ళకైతే ఎందుకంటే ఆక్స్‌ఫర్డ్ నిజంగా ప్రసిద్ధ యూనివర్సిటీ. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ఎవరికైనా సరే మనోళ్ళు స్వాగతం పలుకుతారు, రెడ్ కార్పెట్ వేస్తారు. అదే చైనాలో డెలివరీ బాయ్ అయ్యాడంటే ఏంటి మరి పరిస్థితి ఎందుకు వచ్చింది చైనాకు? అంటే నిజంగానే ఆర్థికంగా అంత పతనమైంది చైనా. అంతర్గత సమస్యలు సవాళ్ళైతే అన్ని ఇన్ని కావు. వరదల వైపు మనం ఇప్పుడైతే చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. బిల్డింగ్స్ ను కూల్చేస్తున్నారు రోజు. పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి కట్టి అట్లా మూలకు పడిపోయిన ఖాళీగా ఉన్న బిల్డింగ్లను కూల్చి పడేస్తున్నారు. మెయింటైన్ చేయలేక ఇంకా వాటిని ఏం చేస్తారు మరి? కూల్చేస్తున్నారు. ఇక వాళ్ళ డిఫెన్స్ పవర్ ఏంటో కూడా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం చూసినాం. చైనా డిఫెన్స్ పవర్ ఏ స్థాయిలో ఉందో. ఇక ఎక్కడికక్కడ ఉన్న ప్రావిన్స్లు అంటే ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అన్ని కూడా అప్పుల్లో మునిగిపోయినాయి పూర్తిగా. సెంట్రల్ గవర్నమెంట్ అంటే చైనా ప్రభుత్వము వాటికి గ్యారంటీ ఇచ్చి అప్పులు తీర్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. చెప్పిన కదా, కట్టి వదిలేసిన బిల్డింగ్లు అయితే వందల సంఖ్యలో కూలగొట్టేస్తున్నారు. ఇక టారిఫ్ వార్ పెద్ద దెబ్బ చైనాకు. అమెరికా టారిఫ్లు విధించింది కదా విపరీతంగా. టారిఫ్ వార్ వల్ల, అమెరికాతో టారిఫ్ వార్ వల్ల పెద్ద నష్టం. ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి బాగా. యాపిల్ వంటి కంపెనీలన్నీ కూడా చైనా నుంచి తరలిపోతున్నాయి, ఇండియాకు వస్తున్నాయి. మలేషియా, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు మా దగ్గరికి రండిని కంపెనీలను పిలుస్తున్నారు. కొంచెం జనాభా ఎక్కువ ఉన్న దేశాలు అయితే మా దగ్గర మీకు సరిపడా లేబర్ దొరుకుతుంది, చీప్గా దొరుకుతుంది, లేబర్ కూడా ఉంది, మీరు రండి అని పిలుస్తున్నాయి కంపెనీలని. పోనీ ఇంకా ఏ దేశం కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. అందరితో కయ్యానికి కాలు దువ్వడమే. ఉత్పత్తి రంగం అస్సలు బాగాలేదు. ముఖ్యంగా యువశక్తి లేదు. సగటు యూత్ జనాభా చాలా తక్కువ ఉంది అక్కడ. ముసలోళ్ళు ఎక్కువైపోయినరు. 15% నిరుద్యోగం, యువతకు నిరుద్యోగం. ముఖ్యంగా ప్రజాస్వామ్యం లేదు ఆ దేశంలో. ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ వాళ్ళ దోస్తులకు తప్ప, వాళ్ళ దోస్తులు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళకి తప్ప లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అవన్నీ దాచి అబద్ధాలు చెప్తారు ఇక్కడ కూర్చొని. అక్కడ కమ్యూనిజం వల్ల అసలు సోషల్ మీడియా, ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఇలాంటివి కూడా లేవు కదా. ఎంత నియంత్రణ, అసలు ఏం జరుగుతుందో తెలియదు లోపల. అన్నింటికీ కారణం షీ జిన్పింగ్ అనేవాడు. అటు అమెరికాతో గొడవే, ఇటు యూరోపియన్ యూనియన్ బెదిరించాడు. ఇక ఇండియాతో అయితే ఎట్లా పెట్టుకుంటూనే ఉంటాడు. చైనా వాడికి సఖ్యతగా ఉన్న దేశాలంటే పాకిస్తాన్, ఇరాన్, ఇట్లాంటి ఒక 2 దేశాలు అంతే. అటు పోతాడు రష్యా, ఐలాండ్స్ కూడా నావే అంటాడు. మనకైతే ఇంకా సరిహద్దుల్లో చాలా చికాకు. సౌత్ చైనా సీ వాటర్ అంటే దక్షిణ చైనా సముద్ర జలాల మీద పట్టు కోసం అసలు ఏం చేస్తున్నాడో చూసినాము. అటు మాల్దీవుల దగ్గర ఏదో అంటాడు పోయి, ఇటు బంగ్లాదేశ్ దగ్గర ఏలు పెడతాడు, శ్రీలంకలో ఏలు పెడతాడు. అంటే దౌత్యపరంగా, సైనిక పరంగా, ఆర్థికంగా, అంతర్గతంగా అంటే దేశంలో ఒక పాలన విషయంలో కూడా అన్నింట్లో కూడా జిన్పింగ్ అనేవాడు విఫలమయ్యాడు. అన్నిట్లో విఫలమయ్యాడు. ఇప్పుడు మన కొత్త వార్త ఏంటి? ఇంకా జిన్పింగ్ దిగిపోతాడు, ఇంకెవరో వస్తారు చైనాకి. ఏదో పొలిట్ బ్యూరో సమావేశం అయ్యారు. ఇంకా జిన్పింగ్ ఉండడు, శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జిన్పింగ్ ఇంకా అధ్యక్షుడిగా ఉండడు. ఇట్లాంటి వార్తలు మనకు వస్తున్నాయి ఇప్పుడు అదే అప్డేట్. అయితే ఇప్పుడు జిన్పింగ్ మారతాడు, జిన్పింగ్ వారసుడు వస్తున్నాడు, షీ జిన్పింగ్ ను దించేస్తారు అన్న ఒక వార్త వస్తుంది కదా. దాన్ని అసలు ఎంత కవర్ చేస్తున్నారంటే మన ఇండియన్ మీడియా, మన సోకాల్డ్ మేధావులు, అది జిన్పింగ్ వరకే పరిమితము, చైనాకి ఇంకా డోకా లేదు, పెద్ద మార్పే ఉండదు అంటున్నారు. కానీ నిజంగా మావోతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు జిన్పింగ్ తో పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చు. ఇంకా పతనమే తప్ప ఇంకో మార్గం లేదు చైనాకు. ఇప్పుడు ఏంటి చైనాకు టార్గెట్ ఏంటి? అమెరికానే ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడున్న కమ్యూనిజము, ఆ దేశ జనాభా, అవినీతి పైకి కనిపించదు కానీ విపరీతమైన అవినీతి చైనాలో.
విపరీతమైన అవినీతి. వీటితో ఇప్పటికే విజయవంతమైన అగ్రరాజ్యాన్ని అందుకునే అవకాశాలు లేవు. ఆలోగా ఇండియా వంటి దేశాలు, బ్రెజిల్ వంటి దేశాలు కూడా దూసుకెళ్తున్నాయి. ఇండోనేషియా లాంటి దేశం కూడా అన్నింటా గట్టి పోటీ ఇస్తోంది. అందువల్ల ఏమనిపిస్తోందంటే నాకు, ఇప్పుడు కాకపోయినా అంటే ఎంతో సమయం లేదు, రష్యా లాగా చైనా విచ్ఛిన్నం అవడం ఖాయం. అదే తమ్నేల్ పెట్టా నేను. అంతే కదా, టిబెట్ ను ఆక్రమించుకోవడం ద్వారా మన దాకా వచ్చారు. వాళ్ళతో ఎప్పటికీ కలదు టిబెట్, ఎప్పటికైనా విడిపోవాల్సిందే పూర్తిగా. ముస్లింలు, ఉయిగుర్ ముస్లింల మీద చైనా పాలకులు, చైనా ప్రభుత్వం సాగించిన హింస అందరికీ తెలుసు. వాళ్ళని పూర్తిగా అణిచివేయలేదు. నిజంగానే షీ జిన్పింగ్ కన్నా ఒక గొప్ప నాయకుడు వస్తే తప్ప, ఇంతకన్నా గొప్ప నాయకుడు వచ్చేవాడు, గొప్ప నాయకుడు అయితే తప్ప కష్టం చైనాకు. మరి ఎవరున్నారు నెక్స్ట్? షీ జిన్పింగ్ పోతే ఇంకెవరున్నారు అనేది కూడా ఈ వీడియోలోనే నేను చెప్తాను, వాళ్ళ పేర్లు కూడా. అప్పుడు మావో జెడాంగ్ అంటే నడిచింది, కానీ మొత్తం హింసతో నడిపిస్తానంటే కుదరదు. ఆ వ్యూహాలు ఇప్పుడు పనిచేయవు, చైనాకి ఇప్పుడు పనిచేయవు. కొన్ని సరికొత్త విధానాలతో ఏదో చేద్దాము, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందామంటే కూడా సాధ్యం కాదు. ఒకవేళ అట్లా చేయాలన్నా కూడా పూర్తిగా ప్రజాస్వామ్యం వైపు రావాలి. కమ్యూనిజం అట్లనే పెట్టుకొని మేము క్యాపిటలిజం అంటే కుదిరే పరిస్థితే లేదు. కమ్యూనిజాన్ని మాత్రం అట్లనే పెట్టుకుంటాం, కమ్యూనిజం అని చెప్పుకుంటాం, ప్రజల మీద రుద్దుతాం, కానీ క్యాపిటలిజాన్ని మేము ఫాలో అవుతాం, ఎంజాయ్ చేస్తాం అంటే సాధ్యం కాదు. నిజంగా ఇప్పుడు చైనా చేస్తున్నది కూడా అదే. అది ఎప్పుడో బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నిజంగా పేరుకే కమ్యూనిజం అక్కడ అటు ఇటు కాని స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఎన్ని కంపెనీలు అసలు, ఆలీబాబా, టిక్ టాక్, ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు, అవన్నీ కూడా ఇప్పుడు ఎంఐ, అది ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే కదా. అసలు కమ్యూనిజం మౌలిక సూత్రాలు, మౌలిక సిద్ధాంతాన్ని తుంగలో తొక్కింది ఎప్పుడు ఆ దేశ పాలకులు. అయినా సరే ఆ పేరు చెప్పి, కమ్యూనిజం పేరు చెప్పి సామాన్య ప్రజలను గుప్పిట్లో పెట్టుకుంటూ అణచివేస్తున్నారు. నిజంగా అప్పుడు రిచర్డ్ నిక్సన్ ఆ టైంలో రష్యా మీద పడ్డారు, కానీ తర్వాత క్లింటన్ వరకు కూడా రష్యా మీద పడ్డారు, కానీ రష్యాని విచ్ఛిన్నం చేశారు. కానీ సీరియస్ గా రష్యా మీద కన్నేసి అసలు చైనాను కూడా అప్పుడే చేస్తే అయిపోగానే చైనా ఇప్పుడున్న స్థాయిలో అప్పుడు లేదు. విషయం ఏంటంటే, పోనీ ఇప్పుడు అమెరికాకు అలాంటి లీడర్స్ లేరు, అంత సెకండ్ గ్రేడ్ లీడర్స్, ఒబామా, జో బైడెన్, ట్రంప్. ఇప్పుడు వీళ్ళు చైనాను ఏదో చేసే పరిస్థితులు అమెరికా కూడా లేదు. వాళ్ళు కూడా వాళ్ళ జేబు నిండితే చాలా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల మీద పడితే తప్ప చైనాను ఎప్పుడు సీరియస్ గా, అంటే చైనాకు భయపడుతున్నాయని చెప్పొచ్చు, అమెరికా చైనాకు భయపడుతుందని చెప్పొచ్చు. చైనాను ఢీకొట్టే, చైనాను ఏదో చేసే అంత బలంగా ఇప్పుడు అమెరికా లేదు, ఇప్పుడున్న అమెరికా లేదు. అప్పుడు రష్యా అంత బలంగా ఉండేది, ఆ టైంలో చైనా ఇంత బలంగా లేదు. అయితే కాలం ఉంది, అన్నిటికీ సమాధానం చెప్పడానికి కాలం అయితే ఉంటది. అమెరికా ఏం చేయలేకపోవచ్చు, భారత్ ఇంకొంతకాలం చికాకులు తప్పకపోవచ్చు భారత్కు, కానీ కాలం అనేది ఒకటి ఉంటది, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. అందుకే చెప్తున్నా, నేను ఆ కాలాన్ని మెన్షన్ చేస్తున్నా. ఇంకొక 20 ఏళ్లలో చైనా ముక్కలు చెక్కలు కావచ్చు, పూర్తిగా కమ్యూనిజం పోయి ప్రజాస్వామ్యం రావచ్చు. ఇక అసలు చైనాలో ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం డెలివరీ బాయ్తో మొదలుపెట్టినాం, ఎటో వచ్చినాము. ఇక అసలు విషయం ఏంటంటే, ఇంకా జిన్పింగ్ పదవిలో ఉండకపోవచ్చు, షీ జిన్పింగ్ వారసులు తయారయ్యారు, అవమానకరంగా అతన్ని పంపిస్తారేమో, శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారనుకున్నారు, కానీ అది ఉండకపోవచ్చు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. దాంతో కొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాంగ్ యాంగ్, అతను క్యాపిటలిజాన్ని సమర్థించే టెక్నోక్రాట్ గా పేరుందట అతనికి. క్యాపిటలిజాన్ని సమర్థించే టెక్నోక్రాట్, అతని పేరు వినిపిస్తుంది ఎక్కువగా. అట్లాగే జాంగ్ యూషియా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఫస్ట్ వైస్ చైర్మన్ అంట, హూ జింటావోకు సన్నిహితుడంట. హూ జింటావో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, 2022 ఇన్సిడెంటే గుర్తొస్తుంది. అంటే అవమానకరంగా కుర్చీలోంచి ఎట్లా లేపి బయటికి పంపించాడు. అసలైతే ఇప్పుడు కర్మ రిటర్న్స్, జిన్పింగ్ అందుకే ఇట్లా అవుతుంది అని కూడా కొందరైన ప్రత్యర్థులు చెప్పుకుంటున్న మాట అనమాట. కామెడీగా ఉన్న ఇట్లా ఈ చర్చ ఇది కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. అట్లనే లీ కియాంగ్ జిన్పింగ్ కు అత్యంత సన్నిహితుడంట, అతని పేరు కూడా ఒకటి వినిపిస్తోంది. తర్వాత జాంగ్ యూషియా, వాంగ్ యాంగ్, ఈ ఇద్దరు పేర్లే ముఖ్యంగా వినిపిస్తుంది అనమాట. ఇద్దరు కూడా హూ జింటావోకు మద్దతుదారులు, అనుచరులు అని చెప్పొచ్చు.
షీ జిన్పింగ్ వాళ్ళకి పడదు. అతనైతే క్యాపిటలిజాన్ని సమర్థించే వాళ్ళు వీళ్ళిద్దరు. అసలు వాడెవడో ఆక్స్ఫర్డ్ లో చదివిన ఉద్యోగం లేదంట, ఆఫీస్ మన ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడని అది మాట్లాడుకుందామంటే మనం ఎక్కడెక్కడికో పోయినాం, ఇన్ని వచ్చినాయి. మరి జిన్పింగ్ పోతున్నాడు కదా, షీ జిన్పింగ్ ఇంకా పోతున్నాడు కదా, ఇండియన్ మీడియా ఏమంటుంది, మన సోకాల్డ్ చైనా ప్రేమికులు ఏమంటున్నారు అంటే, ఏమైంది జిన్పింగ్ పోతే అధికారం పోతుంది, చైనా యథావిధిగా కొనసాగుతుంది, ఏం మార్పు ఉంటుంది పెద్దగా. కానీ జరుగుతున్న పరిణామాలు, ఈ మార్పు చూస్తే చైనా సంక్షోభానికి సంకేతంలా అనిపిస్తుంది. చైనా పెద్ద సంక్షోభంలో కూరుకుపోతుంది అనిపిస్తుంది. ఇప్పటికే ఆ దేశ పరిస్థితి అస్సలు బాలేదు. మరి ఎందుకు అంత బాగుంటే షీ అనేవాడు శాశ్వత అధ్యక్షుడుగా ఇక చచ్చిపోయే వరకు ఇతనే ఉంటాడు అనుకున్న షీ అనేవాడు షీ జిన్పింగ్ ఎందుకు తప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకు దింపాలని చూస్తున్నారు అతన్ని అంటే అన్ని విధాలుగా విఫలమయ్యాడు షీ జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్గా. ఆర్మీ పరంగా చూసుకుంటే గాల్వాన్లో చూసినాం, మనం లద్దాఖ్లో చూసినాము. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాళ్ళ శక్తి ఏందో తెలిసింది. ఇండియా సైనికుల చేతిలో, ఆర్మీ చేతిలో గట్టి దెబ్బనే తిన్నది చైనా. అప్పుడైతే నెహ్రూ జమానా కాదు, నెహ్రూ పాలన కాదు, నెహ్రూ కాలం కాదు ఇది, నెహ్రూ పాలించిన భారత్ కాదు ఇది. అప్పుడేదో వచ్చారు, ఆక్రమించుకున్నారు, అన్ని చేసినారు. ఇప్పుడు అట్లా కాదు, చేతులతో ముష్టి ఘాతాలకు దిగారు, ముష్టి యుద్ధం చేశారు చైనా ఆర్మీతో. భారత ఆర్మీ, భారత సైన్యం అసలు ఎంతమంది చనిపోయారో చెప్పలేదు. నిజంగా భారతీయుల కన్నా కూడా మనకేంటి 12 మంది చనిపోయారని చెప్తున్నాం కదా గాల్వాన్లో ఘర్షణలో, ముష్టి యుద్ధాల్లో. భౌతిక దాడి అనొచ్చు, ఆయుధాలు పట్టలేదు, ఏమంటారు చేతులతోనే కొట్టుకున్నారు, గుద్దుకున్నారు. నిజంగా అంతకన్నా తక్కువ పోతే చెప్పాలి కదా, చైనా చెప్పేది కదా, మా వాళ్ళు 2 పోయారు, మా వాళ్ళు 3 పోయారు, మీ వాళ్ళని 12 మందిని ఇచ్చేసినామని. కానీ కాదు, ఇంత కనీసం 3 రెట్ల మంది పోయి ఉంటారు చైనా నుంచి. ఏది బయటికి రానివ్వరు కదా, కమ్యూనిస్ట్ దేశం, ఇంకా ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో లేదు అక్కడ. అంతేకాదు భారత సైన్యం వరుస యుద్ధాలు చేస్తోంది ఇప్పుడు. కెలుక్కున్నోళ్ళనన్నా ఎవడు కెలుక్కున్నా వాళ్ళ పని పడుతుంది. చైనా ఆర్మీ అట్లా లేదు. ఎప్పుడు నెహ్రూ హయాంలో అప్పుడు మన ఏమంటారు ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ ఇంత స్ట్రాంగ్ గా లేనప్పుడు ముందుకొచ్చి ఆక్రమించేసుకుంది తప్ప. ఏది ఇప్పుడు చిన్న దేశమే కదా, పక్కనున్న తైవాన్ ఎందుకు ఆక్రమించుకోవట్లేదు? తైవాన్ కూడా వనికి చేస్తుంది చైనా ఇప్పుడు. నిజంగా తైవాన్ మీదకు పోతే ఇంకా దివాలా తీస్తుంది చైనా, అందుకే ఆ దేశం మీదకి పోదు. ఇండియా మీదకి కూడా తిరిగి రాలేదు, మళ్ళీ చూడలేదు. చూసినాం మనం వరుస చర్చలు ఎట్లా రాజీకి వస్తుందో. అసలు ఆపరేషన్ సింధూర్ టైంలో అయితే వాళ్ళ ఆయుధాల బలమేందో తెలిసిపోయింది మనకు. ఎంత పేలిపోయిన ఆయుధ సంపత్తి వాళ్ళది, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా తుస్సుమంది అనేది మనకు తెలిసిపోయింది. ఇక లోపలైతే దేశం లోపల చెప్పినా కదా మొదట్లోనే, రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. కొన్ని భవనాలను కూల్చి పడేస్తున్నారు 100లో. నిరుద్యోగం 15% నిరుద్యోగం. అంటే జీవితకాలం చైనాకు అధ్యక్షుడిగా వ్యవహరించాలని ఆశపడ్డ జిన్పింగ్ ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఎందుకంటే మొన్ననే ఒక 24 మంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీజింగ్లో సమావేశమయ్యారు. గతంలో షీ జిన్పింగ్ చేసిన రాజ్యాంగ సవరణలను పునఃసమీక్షించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంట. పొలిట్ బ్యూరో నిర్ణయించిందంట. అసలు జిన్పింగ్ ఊహించని పరిణామం మీద తెల్లమొహం వేశాడంట. అక్కడ ఇంత జరుగుతుంటే అసలు ఎన్ని జరిగినా ఏం జరుగుతుందేమో బయటికి రావు చైనాలో. కానీ పాపం అక్కడి ప్రేమికులు ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు ఇక్కడ మాట్లాడతారు, శుద్ధులు చెప్తారు, కబుర్లు చెప్తారనమాట చైనా భక్తులు, ఇక్కడ ఉన్న చైనా భక్తులు. మరి ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి దీని గురించి. నాకు మాత్రం ఇదంతా చూస్తుంటే ఇంకా చైనా పని అయిపోయింది, చాలా బలహీనమైపోయింది. ఎప్పుడు ఇట్లా లేదు చైనా, అన్ని విధాలుగా చెప్పిన కదా, డిఫెన్స్ పరంగా, ఆర్థికంగా, అసలు లోపల అంతర్గతంగా, అటు వైపు ప్రకృతి విపత్తులతో మరింత సామాన్య జనాలకు సహాయం చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు చైనా ప్రభుత్వం. ఇవన్నీ చూస్తుంటే విచ్ఛిన్నమవడం ఖాయం. రష్యాలానే, యుఎస్ఎస్ఆర్ లానే చైనా కూడా విచ్ఛిన్నమవడం ఖాయం, 3-4 ముక్కలవడం ఖాయం అనిపిస్తుంది నాకు.
మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.